వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకందరు కూడా తెలిసిందే, నిన్న 4 పథకాలకు సంబంధించిన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి ప్రవేశపెట్టిన పథకాల్లో ఎవరు అర్హులు? ఇప్పటివరకు గ్రామ సభల్లో జరిగాయి. సో గ్రామ సభల్లో ఎవరు అర్హులని గ్రామ సభల్లో తీర్చిర్రు? ఎన్ని వేల మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు? అసలు రైతు భరోసా పరిస్థితి ఎట్లా ఉంది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఇవాళ పొద్దున్నే ఆర్టీసీ సమ్మకి సయ్యి అన్న పరిస్థితి 4 గంటలకి సర్జనాన్ని కలిసి సమ్మె నోటీసులు కూడా ఇవ్వబోతుంది. సో ఇన్ కేసు ఆర్టీసీ కనుక సమ్మలేకపోతే డైరెక్ట్‌గా పబ్లిక్ పైన ఎఫెక్ట్ పడబోతుందా? లేదంటే ప్రైవేటు బస్సుల పైనే ఆ సమ్మె ఎఫెక్ట్ లేకుండా ప్రభుత్వం చూడబోతుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రెజెంట్ మనకి ఇవాళ స్టూడియోలో ఓయూ జేఏసీ సంబంధించిన విక్రమ్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం. సో ఏం జరుగుతుంది అసలుకి? ఆర్టీసీ సమ్మె గురించి ఏమంటారు అసలు? అసలు ఆర్టీసీ సమ్మె అనే పదమే రావద్దు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఎత్తున ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులే అన్ని దగ్గర కూడా పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గపు గవర్నమెంట్ పోతే రేపు పొద్దున మా గవర్నమెంట్ వస్తే అనేక హామీలు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీ కార్మికుల గురించి సపరేట్గా పెట్టడం కూడా జరిగింది. కొన్ని మేనిఫెస్టోలు ఏమని, ఎక్కడైతే ఈ కార్మికులు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో కొంతమందిని ఏం చేసిరంటే, ఇప్పుడు వాడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ రీజన్లో జాబ్ వస్తే వాళ్ళని తీసుకుపోయి వరంగల్లో జాబ్ చేయించారు. అట్లాంటి సమస్యలను కూడా మేము తీరుస్తాం. ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగం పొందారో ఆ జోన్లోనే వారికి ఉద్యోగాలు కూడా ఇస్తాము. అది కూడా వాళ్ళ మీద పని ఒత్తిడి భారం కూడా తగ్గిస్తాము. అదేవిధంగా మహిళా ఆర్టీసీ ఉద్యోగులు అయితే వాళ్ళకి అనేక బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ నేడు పరిస్థితి చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఇంకా అత్యధిక ఘోరంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్య సమస్య ఏంటంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ బస్సులు తెద్దాం అనుకుంటున్నారు. ఎలక్ట్రానిక్స్ ఈవీ తెచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈవీ తేవడం ఒక ఎత్తు అయితే ఒక సంస్థతోని రిజిస్ట్రేషన్ అయితే తెద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఈ సంస్థ తేవడం ద్వారా ఏంటంటే ఆ సంస్థతోడే డ్రైవర్ని పంపుతాడు, ఆ సంస్థతోడే క్లీనర్ని పంపుతాడు, ఆ సంస్థతోడే కండక్టర్ని పంపుతాడు. అదేవిధంగా దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆర్టీసీలో చూస్తే డీజిల్ మెకానికులు కానీ లేదా అనేక మంది ఎలక్ట్రానిక్ మెకానికల్ కానీ ఉంటారు. ఆ సంస్థతోడే మెయింటెనెన్స్ అంతా చేసినాక వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పటికే ఆర్టీసీలో ఎక్సెస్ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే చిన్న చిన్న బస్ స్టాండ్లలో కూడా 2-3 పీకలు కూడా సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్సెస్ కార్మికులు ఉన్నారు. ఇంతవరకు ఆర్టీసీలో ఇప్పుడు డ్రైవర్ల పరిస్థితి ఉంది. కళ్ళు కనిపించని వాళ్ళు లేదా అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మమ్మల్ని డిపోలలో వేయండి, లేదా మేము అక్కడ చూసుకుంటామంటే కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంతవరకు వారు మంత్రివర్గంలో కానీ ప్రభుత్వం కానీ వారితో సరైన చర్చలు జరిపి వారికి న్యాయం చేసే దిశగా పోతలేదని మా భావన. అసలుకి ఆర్టీసీల ఇక్కడ నుంచి అంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది అంటే, పోయిన గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు కొట్లాడుతూనే వస్తున్నారు. ఏంది అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని. అసలు విలీనం జరుగుతుందా లేదంటే ప్రైవేటీకరణ జరుగుతుందా అనేది వాళ్ళ సందిగ్ధం. ఆర్టీసీని విలీనం చేయాలన్నప్పుడు గత ప్రభుత్వం ఒక చివరి క్షణంలో ఒక జీవో కూడా తీయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అప్పుడు ఈ విలీనానికి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిరు. మన పొన్నం ప్రభాకర్ గారు అయితే ఏమింది, లేకపోతే జానారెడ్డి, అనేక మంది పెద్దలు దీని మీద ఉద్యమం చేయడం జరిగింది. ఎందుకు ఆర్టీసీని విలీనం ఇట్లా ప్రైవేటీకరణ చేస్తే దీన్ని సమస్త ఆస్తులు అమ్ముతారు అని కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే అప్పటి జీవన్ రెడ్డి కావచ్చు, అనేక మంది ఆర్టీసీ ఆస్తులు కొన్నారు. వేరే మొత్తం ప్రైవేటీకరణ అయితే ఉన్నాయని అమ్ముకుంటారు. ఇక్కడ హైదరాబాద్ జేబీఎస్ వెనుక ఉన్న ఆస్తులు కొంతమంది వేరే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు దీనిపైన 100 years లీజుకు తీసుకుందామని చూస్తున్నారని కూడా వీళ్ళే ఆరోపించారు. వీళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వంలోకి వచ్చిన 1-2 నెలల్లో దాన్ని సంస్థను విలీనం చేయాల్సిన అవసరం ఉంది కదా, వారిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కదా. ఇప్పుడు వారికి గుర్తిస్తే అనేక స్కీమ్స్ వస్తాయి, వాళ్ళకి పెన్షన్స్ కానీ లేదా ఇతర ఇంకా వేరే స్కీమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు విలీనము చేయకుండా పోనీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా కార్పొరేషన్ ఉద్యోగం వానికి తెలియకుండా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆగిపోయి అసలు వీని ఉద్యోగం ఉంటుందా ఊడతాడని కూడా తెలుస్తుంది ఇప్పటికీ. ఇప్పుడు చూసుకుంటే సిటీలో పని భారం మనం చూసుకుంటే సిటీస్లలో, గ్రేటర్ సిటీస్లలో ఇక్కడ కానీ వరంగల్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, హైదరాబాద్లో పనిచేసే డ్రైవర్ల పరిస్థితి వర్ణనాతీరం. వాడు పొద్దున బస్సు ఎక్కుతాడు, ఆ పాత బస్సులు తొక్కి వాడిని కాళ్ళు పనిచేయి, ఒళ్ళు పనిచేయి, అట్లయినా పని భారం తగ్గిస్తా అని చెప్పారు. ఇంతవరకు పని భారం తగ్గియలేదు. లేదా ఒక సీనియర్ డ్రైవర్లు, ఒక ఏజ్ లిమిట్ ఉన్న డ్రైవర్లను తీసుకుపోయి డిపోలలో ఇవ్వడము, లేదా వేరే దగ్గర కొన్ని సున్నితమైన ప్లేస్. ఇంట్లో కూడా ఏం జరిగిందంటే కొంతమందిని మనం ట్రాన్స్ఫర్ చేస్తే సిఫార్సులు ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసారు తప్ప ఎటువంటి సిఫార్సు లేని వాళ్ళు ఆన్నే పడి ఏడుస్తున్నారు. ఇలాంటి వారిపై కూడా ప్రభుత్వం మేము అనుకున్నది ఏంటంటే, 2 సార్లు చర్చలు జరిపారు. ఒకసారి సెక్రటరియట్లో జరిపారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఛాంబర్లో జరిపినప్పుడు మేము అనుకున్నాం వీళ్ళ సమస్యలు ఇక ఉండవు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఒక్క ఓటు మిస్ కావద్దు, ఒక్క ఓటు పక్కదారి పట్టినా ప్రభుత్వం మళ్ళీ పాత ప్రభుత్వమే ఉంటుందని పని కట్టుకొని ఇల్లు వాళ్ళు కూడా తిరిగిన చరిత్ర రోజులున్నాయి. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన దాంట్లో కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ముఖ్య పాత్ర ఉంది. అయినప్పటికీ వారి సమస్యలు 7 కాలం గడుస్తున్న సమస్యలు తీరకపోవడం అనేది బాధాకరం. దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం.
అంటే అయితే ఇన్ కేస్ ఇవాళ సమ్మె నోటీసులు ఇవ్వబోతున్నారు. ఒకవేళ నిజంగానే వాళ్ళకి సమ్మెకి దిగితే ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది హైదరాబాద్లో ప్రత్యేకంగా? సమ్మెకు నిజంగా ఆర్టీసీ కార్మికులు కనుక సమ్మెకు దిగితే ఉమ్, ఈ ప్రభుత్వం స్తంభించిపోతుంది. అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ హైదరాబాద్లో నడిచే ప్రతి దానిపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది ఎట్లా అంటే ఒక 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 శాఖ మీద అని కాదు, ప్రభుత్వ శాఖల మీద నుంచి మొదలు పెడితే, కాలేజీ విద్యార్థులపై నుంచి మొదలు పెడితే, ఉద్యోగులు, చిరు ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి దాకా, అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడుతుంది. నేనేమంటున్నానంటే ప్రభుత్వము ఈ సమ్మెకు పోకుండా చూసుకుంటేనే మంచిది. వారిని సమ్మెకు పోవడం అంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ఆర్టీసీ కార్మికులు మళ్ళీ సమ్మెకు దిగిరంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1000% ఫెయిల్ అయినట్టే. వారికి సమ్మెకు పోవద్దు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎంత పెద్ద సమ్మె చేశారు. ఇప్పుడు మొన్న టీచర్స్ పోయారు, ప్రైవేటు టీచర్స్, వాళ్ళదైతే ఇంకా ఘోరం. మీరు చూస్తే వాళ్ళు దాదాపు 26 రోజులు చేసిన తర్వాత మేము టర్మినేట్ చేస్తామనే వాడే యూజ్ చేసిరు. నేను స్వయంగా పోయి స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్ కమిషనరు కలవడం, నరసింహారెడ్డి గారిని కలవడం జరిగింది. అరే ఏందన్నా ఇది పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళు 7,000కు 9,000కు జీతాలకు పనిచేసే పరిస్థితి ఉందా ఈరోజు, అయినా వాళ్ళపైన రుద్దిరు. ఆ టర్మినేట్ చేస్తామనే పదం వాడారు. గత ప్రభుత్వము మీరు అన్నారు ఆధిపత్యం చేస్తుర్రు వీళ్ళు, లేకపోతే ప్రజలను దొరతనం చేస్తున్నారు, ప్రజలను చిన్నచూపు చూస్తున్నారు, ప్రజలను ప్రజలుగానే చూస్తలేరు అన్నారు. మీరు మొన్న వాళ్ళని టర్మినేట్ చేస్తా అనే పదం వాడిరు. ఈరోజు మళ్ళీ వీరు సమ్మెకు పోతున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? అసలు మీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ప్రజలకు సానుకూలంగా ఉన్నారా లేరా? కనీసం చర్చలు జరిపేవాళ్ళు కూడా లేరా? వాళ్ళ సమస్యలు తెలుసుకునే వాళ్ళు లేరా? ఈ ఆర్టీసీ నాయకులు ఇప్పటికీ మేము రెగ్యులర్గా అనేక మార్లు ఫీజు రియంబర్మెంట్స్ కోసమో ఇంకో విషయమో సెక్రటరీ పోతే ఎప్పుడు అలానే కనిపిస్తుంది ఆర్టీసీకి కార్మిక నాయకులు. అరే ఏమన్నా ఊకే మీరు వస్తున్నారంటే మా సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, సంవత్సరం గడుస్తుంది, మాకు ఇంతవరకు డిఏలు పిఏలు అవి కూడా పెండింగే ఉన్నాయి, కనీసం మా సంస్థల మా పేరు పైన మా డబ్బులు లోన్ తీసుకుందామన్నా ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అసలు ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకంటే ఒక పక్క అటు సర్జనార్ కావచ్చు, ఇటు సీఎం కావచ్చు, ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్టీసీ గతంలో లాస్ లో ఉండే కానీ ఇప్పుడు లాభాల్లో ఉంది అని ప్రకటించరు. మరి లాభాల్లో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకి కష్టాలు ఎట్లొస్తాయి? ఇప్పుడు గతంలో లాభాలంటే ఏం జరిగిందంటే మన బస్ పాసులు తీసుకుంటే ఎగ్జాంపుల్, గతంలో కూడా ఈ విషయం చాలా కోర్టు దాకా కూడా పోవడం జరిగింది. ఒకటేసారి 300% పెంచారు సజ్జనార్ గారు వచ్చినాక. గతంలో ఎగ్జాంపుల్ ఒక 10 కిలోమీటర్లకు పిల్లోడికి పోవాల్సింది ఒక 250 ఉంటే దాన్ని 450 చేశారు. గతంలో సజ్జనార్ గారు ఎక్కిన 2 నెలల్లోనే బస్ పాస్ ఛార్జీలు అనేది 300% పెంచారు. పెంచినప్పుడు కూడా మేము దాని ఒక ఉద్యమం తీసుకొచ్చినాం. కానీ సరే మా ఆర్టీసీ సంస్థ నష్టపోతుంది, మేము దీన్ని జీతాలు ఇవ్వలేకపోతున్నాం, బస్సు రిపేర్లు అయితే కూడా చేయించలేకపోతున్నాం అని అనేక కారణాలు చెప్పినప్పుడు ఇంత బస్ పాస్ ఛార్జీలు పెంచారు కదా, ఈరోజు ఇంత లాభాల్లో ఉంది కదా, మళ్ళీ వాళ్ళ కార్మికుల సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారు? ఇప్పుడు లాభం ఉంది, మీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు ఆకలి తీర్చాలి కదా. వాళ్ళు ఆకలి తీర్చలేకపోతున్నారంటే మీరు ఎట్లా ఫెయిల్ అవుతారు అనేది తెలియాలి. ఇంతవరకు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్నే నియమించలేదు మీరు. పోనీ మరి ఎవరితో చర్చలు చెప్పుకుందామన్నా వాళ్ళకి అసలు నాయకులు కూడా అవైలబుల్ ఉండలేరు కదా ఆర్టీసీ కార్మికులకు. ఇప్పుడు ఎవరిని కలవాలి? సజ్జనార్ గారిని కలుస్తారు, ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఆయన పరిధి కొంచెమే కదా. ఓ మంత్రి గారా లేదా ముఖ్యమంత్రి చర్చిస్తారా వాళ్ళతోని, లేదా చైర్మన్ ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా చర్చిస్తారా అనేది వీళ్ళు ఇంతవరకు చేస్తారు. కానీ 1000% ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతే మాత్రం ప్రభుత్వం విఫలమైనట్టే. సరే, మరి నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా మనకు తెలిసింది అందరు కూడా జనవరి 26వ తేదీన దాదాపు 4 పథకాలని ప్రవేశపెట్టారు. సో అందులో ఎంతవరకు సక్సెస్ అయింది అనిపిస్తున్నారు? అసలు ఈ పథకాలని ప్రవేశపెట్టిన దాంట్లో ఇప్పుడు రేషన్ కార్డులు అన్నారు, గతంలో అప్లికేషన్ పెట్టుకున్నారు, మొన్న అప్లికేషన్ పెట్టుకున్నారు, మళ్ళీ మొన్న 6 గ్యారెంటీల పథకాల్లో రాసి ఇచ్చిర్రు. తర్వాత మళ్ళీ మొన్న కులగణన పథకాల్లో కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఉందని రాసిర్రు, లేని వాళ్ళు లేరని రాసిర్రు. అయితే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఇష్యూ చేసిన రేషన్ కార్డ్స్ ఇవి. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బాబు ఉన్నాడు, అప్పుడు 10-12 సంవత్సరాలు ఉంటాడు, ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవుతుంది, వానికి భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, ఆయనది ఒక సపరేట్ రేషన్ కార్డు కావాలి. అట్లీస్ట్ ఈ పిల్లలను భార్యను ఎక్కి ఇచ్చే పరిస్థితి కూడా లేదాడ. తర్వాత గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో అరకొర ఎక్కిచ్చారు తప్ప పూర్తి స్థాయిలో రేషన్ కార్డు లేదు. వీళ్ళు ఏమన్నారు, మేము రాగానే ఇమీడియట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇంతవరకు దాని మీద ఒక మంత్రి 10 రోజులలో స్టార్ట్ అవుతుంది అంటాడు, ఇంకొక ఆయన వచ్చి మేము ఖచ్చితంగా ఇస్తామంటారు. నిన్న కూడా కొన్ని జిల్లాలలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లానే ఉంది, నిన్న ప్రత్యక్షంగా నాకు ఎన్నో ఫోన్లు చేశారు, వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చిరట. ఎంత ఒక గ్రామంలో 10 మంది 8 మంది అంటే ఒక గ్రామంలో 1000 మంది ఉన్న జనాభా దాంట్లో 300 నుంచి 350 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం 10 మందికి 11 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చి చేతులు దులుపుకోరు. మళ్ళీ ఇంకేంది వేరే పథకాలు, ఇప్పుడు ఇందిరా మిల్లు ఉంది, దాన్ని ఇంతవరకు క్లారిటీ ఇవ్వలే. మీరు ఖాళీ ప్లేస్ వాళ్ళకి ఇస్తారా, లేదా హైదరాబాద్ తరహాలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారా, దాని ప్రతిపాదికలు ఏందనేది చెప్పమంటే ఏదో నామినల్గా ఇచ్చారు కానీ దాన్ని ఇంతవరకు చెప్పలే. ఏమన్నా లాభ పొందుతుందంటే గ్యాస్ సబ్సిడీ 40-50 500 గ్యాస్ సిలిండర్ అనేది కూడా
పూర్తి స్థాయిలో అమలు అయితే లేదు. ఇంకోటి కరెంట్ విషయంలో కూడా మేము గతంలో ఏం చెప్పాం, 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ అమ్మేటప్పుడు మీరు చూసుకుంటే కావ్య గారు, ఈవెన్ మనం ఒక 10 రూపాయలు పెట్టి ఒక చిన్న పిల్లోడి పెన్సిల్ కొనుక్కున్నా దాని ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేస్తారు. మళ్ళీ మీరు అప్పుడు గ్యారంటీలు అప్పుడు కూడా 6 గ్యారంటీలు అప్పుడు ఇది చెప్పాలిగా, మీరు 200 యూనిట్ల పై వచ్చినోనికి ఎవరిని కూడా ఫ్రీ రాదు, కేవలం 200 యూనిట్లు వాడుకుంటే వస్తుందని చెప్పాలి. హైదరాబాద్లో చూసుకుంటే బిల్లు ఎవరు కూడా 29 డేస్ కొట్టరు. ఎవరైనా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు 29 డేస్ కొడితే 200 యూనిట్స్ లోపల వస్తాయి. 31-32 డేస్ కొట్టేసరికి ఏమవుతుందంటే 201 యూనిట్ వచ్చినా వాడు పూర్తి స్థాయిలో పేమెంట్ చేస్తుండు. అంటే గ్రామీణ స్థాయిలో ఏదో కొద్దిపాటి మందికి లబ్ధి చెందుతుంది, కానీ ఈ 200 యూనిట్స్ కూడా పూర్తి స్థాయిలో లబ్ధి చెందట్లేదు ఎవరు. ఇక తీసుకుంటే రైతు భరోసా, రైతు బాంధ్ అయితే ఒకసారి డుక్కి కొట్టింది, అది పోయింది, ఇంతవరకు రాలేదు. ఈరోజు కూడా రేపు ఈరోజు అని ఊరిస్తున్నారు. మళ్ళీ ఏమన్నారు, మేము ఏరియల్ సర్వే చేస్తాము, దాని ద్వారా ఎవరైతే నిజమైన రైతులు పండిస్తున్నారో వాళ్ళకి మేము గతంలో కూడా చెప్పాము, మీరు ఒక 5 ఎకరాలకు సీలింగ్ పెట్టండి, లేదా 10 ఎకరాలకైనా సీలింగ్ పెట్టండి. ఇప్పుడు నీ ఏరియల్ సర్వే ఎప్పుడు చేయాలి, వానికి రైతు బాంధ్ ఎప్పుడు పడాలి, వాడు ఎప్పుడు ఇత్తనాలు నాటుకోవాలి, ఎప్పుడు బయటికి పోవాలి. మళ్ళీ ఇత్తనాలకు నువ్వు భరోసా ఇవ్వకపోతే సరే, మంచో చెడో పోయినసారి గవర్నమెంట్ ఏం చేసేది, పంటకు ఏదైతే సీజన్ ఉందో సీజన్కి ముందు ఇస్తే వాడి విత్తనాలను కొనుక్కునేది దాంతో. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, గ్రామీణ స్థాయిలో వాడు పోయి ఒక షావుకారు దగ్గర అప్పు చేస్తాడు విత్తనాలకు. ఆ షావుకారు వడ్డేసి, చక్ర వడ్డేసి, దాని మీద ధర్మ వడ్డేసి వీని పంట అంతా సగం కోసుకపోతాడు. మళ్ళీ పాత రోజులే వచ్చినాయి కదా. మీరేమో ఏమనంటే బడ్జెట్ లేదంటారు. అనేక అంశాలు, ఇది ఒక్క దాంట్లో కదా, ఏది కూడా పూర్తి స్థాయిలో ఈ పథకాలు అమలు అవ్వట్లేదు. ఇప్పుడు మహిళలకు 2500 అన్నారు, కనీసం 1000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. బతుకమ్మ చీరలు మీరు ఏమన్నారు, వాడు దొంగ బతుకమ్మ చీరలు ఇస్తున్నారు, పాలిస్టర్ చీరలు ఇస్తున్నారు, మా తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మేము వస్తే ఏమంటారు మన పోచంపల్లికి వెళ్ళి తెచ్చి అద్భుతమైన చీరలు ఇస్తా అన్నారు. ఏ చీరలు అయ్యి? ఈ పథకాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఓకే, గురుకులాల్లో నిన్న ఒకరు, హయత్ నగర్లో అండ్ ఇవాళ ఒక బాబు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నిన్న హయత్ నగర్ ఇన్సిడెంట్ ఏంటంటే మీకు కూడా తెలిసిందే, ఫుడ్ పాయిజన్. అసలు ఏం జరుగుతుంది సంక్షేమ హాస్టల్లో? సంక్షేమ హాస్టళ్లను ఏ విధంగా తయారు చేసిరంటే, సంక్షేమ హాస్టళ్లను అసలు చటకన పడేసి విద్యార్థులను, ఎందుకంటే సంక్షేమ హాస్టల్లో చదివేది పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలు పేద విద్యార్థులు చదువుతారు. అంటే ఈ హాస్టల్లో యొక్క స్టాండర్డ్ని మొత్తం పడేసారు. ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న మంత్రి గారు, కలెక్టర్ గారు పోయి 2-3 గురుకులాలు మేము తిన్న మీద అద్భుతంగా ఉంది, మంచిగా ఉందని చెప్తున్నారు. కానీ సంక్షేమ హాస్టల్ మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. కీసర్లో మన 16 మంది, వరంగల్లో అంతకుముందు ఒక మన మోత్కూరు దగ్గర గోడగులు చచ్చిపోయారు 2 పిల్లలు. ఇలా మేనేజ్మెంట్ ఎట్లుందంటే, ఒక ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్స్ తీసుకున్నారండి వీళ్ళు. ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయో, బీఎడ్ కాలేజీలు మూతపడ్డాయో, అసలు బిల్డింగ్ స్టాండర్డ్ ఉందా లేదా అనేది ఒక ఇంజనీరింగ్ కమిటీతో కూడా నిర్ధారించకుండా ఇష్టం వచ్చినట్టు సెక్రటరీ గారు, గతంలో ఉన్న సెక్రటరీ మరియు ఇప్పుడున్న వీళ్ళ స్టాఫ్ ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటారు హాస్టల్స్. తీసేసుకొని దానికి మినిమం ప్లేస్ ఉందా, మినిమం దీని క్వాలిటీ ఎన్ని సంవత్సరాలు, అసలు ఈ బిల్డింగ్ అంటే ఎన్ని రోజులు అవుతుంది, ఇంకెన్ని రోజులు ఉండగలుగుతుంది అని కూడా లేదు. ఫుడ్ విషయంలో కూడా చెప్పాము. సివిల్ సప్లైస్ వాళ్ళు ఎంత చీట్ చేస్తారంటే, దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి పాలిష్ చేసి సన్న బియ్యంగా వీళ్ళకి పెడుతురు. మేము గతంలో, ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు మేమే కొట్లాడి స్వయంగా, ఈటల రాజేందర్ అన్న మీరు ఈ సంక్షేమ హాస్టల్ ఉన్నారు, పిల్లలు తినలేకపోతున్నారు అని ఆ వండిన ఏదైతే అన్నం ఉందో అది టిఫిన్గా ఆయన బర్త్డే రోజు తీసుకోకపోతే ఇట్లా కాదు, మీరు ఖచ్చితంగా మీరు ఫైట్ చేస్తున్నారు, నేను కూడా బాధ అనుభవించిన, పురుగుల అన్నం తిన్నాం, మేము కూడా ఉద్యమాలు చేసినాం, దీన్ని మారుస్తా అని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇష్యూని లేవనెత్తే సన్న బియ్యము, నాన్ వెజ్ వచ్చింది. వచ్చినాక ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల దాకా బాగా నడిచింది. ఇక తర్వాత ఈరోజు మనం ఇహార్ టీవీ ఛానల్ను తీసుకొని పోదాం గురుకులాలకు. పోతే మీరు బాధపడని గురుకులం ఉండదు. కొన్నిటికి రోడ్లు ఉండవు, కొన్నిటైతే ఏమంటే ప్రహారీ గోడ ఉండదు, వారికి సరైన వెంటిలేషన్ ఉండదు, సరైన బాత్రూమ్లు ఉండవు, సరైన కిచెన్ ఉండదు. కిచెన్ల పైన కూడా అనేక మార్లు మేము ఉమెన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చాము, అటు ట్రైబల్ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో, సోషల్ వెల్ఫేర్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అసలు అక్కడ పోతే దుర్మార్గంగా ఉంటాయి అది. అసలు మనం కనీసం ఒక అర్ధగంట సేపు నిలవలేం. పాత ఎప్పుడో అన్ని కూరగాయలు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు లాస్ట్ మూమెంట్లో పోయి తెస్తారు, అన్ని తక్కువ రేటుకి వస్తాయి, ఇష్టం వచ్చినట్టు దాంట్లో పుచ్చులున్నా పురుగులున్నా ముదిరిపోయినా అవి తెచ్చి పిల్లలకు పెడతారు. పప్పు కూడా క్వాలిటీ ప్రకారం పెట్టరు. ఏదైతే సంక్షేమ హాస్టల్లో మెనూ ఉందో ఆ మెనూను ఎవ్వరు పాటించే పరిస్థితి లేరు. ఈరోజు మేము ఏమంటున్నాం, గతంలో ప్రభుత్వంలో అనేక మార్లు మన ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పెద్దలు అనేక మార్లు మేము ధర్నాలు పెట్టినప్పుడు వచ్చి వాళ్ళే అన్నారు, మేము వచ్చినాక ఖచ్చితంగా పక్కా భవనాలు కడతాం, లేదా మేము వచ్చినాక మంచి ఆహారం పెడతాం, మిలిటరీ భోజనం తరహా అధికారులు చెప్పే మాటలు. మీరు చాలా సంక్షేమ హాస్టల్స్ తిరిగినామంటున్నారు. అధికారులు చెప్పే ప్రకటనలకి మాటలకి గత ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా అసలు అక్కడ వర్తిస్తున్నాయా? అసలు ఒక్కటి కూడా పొంతన లేదు. ఎందుకంటే గురుకులాలు స్టార్ట్ చేసిన తర్వాత గురుకులాల కాన్సెప్ట్ అనేది అతి గొప్పమైన కాన్సెప్ట్. ఎందుకంటే పేద వర్గాల నుంచి పిల్లలు కులవృత్తులకు పోకుండా ఊర్లలో గ్రామీణ స్థాయి చిన్న వయసులో ఉన్న అమ్మాయిలను కానీ గ్రామంలో భారం కాకుండా, పెళ్ళిళ్ళు కాకుండా
వాళ్ళు ఒక మంచి స్థాయికి పోయేది గురుకుల కాన్సెప్ట్. వాస్తవానికి ఆ గత ప్రభుత్వంలో మేము అనేకమైన పోరాటం చేస్తే వాళ్ళు పెట్టారు. వాళ్ళకి ఎన్నోసార్లు కృతజ్ఞత కూడా తెలిపినాం మేము. ఎందుకంటే గురుకుల కాన్సెప్ట్ అనేది నెంబర్ 1 కాన్సెప్ట్. ఓ హ్మ్. పిల్లోడి మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నామని అప్పటి గవర్నమెంట్ అంటే కూడా మేము దాన్ని తేటతెల్లం చేసినాం. హ్మ్. ఈ రోజు కూడా ఏందంటే ఈ రోజు వీళ్ళు అదే చెప్తుర్రు. ఒక పిల్లోడి మీద 80,000 ఖర్చు పెడతారు. ఎక్కడ కూడా ఖర్చు పెట్టే పరిస్థితి అసలు లేదు ఈళ్ళు. రియల్‌గా సరే గత ప్రభుత్వం 1,00,000 అన్నది, ఈ గవర్నమెంట్ 80 అన్నది రియాలిటీగా వీళ్ళు పెట్టే ఫుడ్‌కి, వీళ్ళిచ్చే వసతులకి ఒక్క స్టూడెంట్ పైన ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక స్టూడెంట్ మీద 30,000 కన్నా ఎక్కువ ఖర్చు పెడతలేరు. హ్మ్. ఎందుకంటే బియ్యము పాలిష్డ్ బియ్యమే. హ్మ్. తర్వాత ఇయ్యాల్సిన క్వాంటిటీ తోని కొలిచిన నాన్ వెజ్ ఇయ్యాల్సింది అది క్వాలిటీ ఉండదు. హ్మ్. కనీసం తెచ్చే పప్పు, ఉప్పు అది క్వాలిటీ లేదు. తర్వాత పిల్లలకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది చలికాలం. మన పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యేల పిల్లలు ఒక్కరోజు పోయి ఉంటే ఆడ కనీసం ఒక ఎమ్మెల్యేనన్నా ఒక రాత్రి వచ్చి పడుకుంటే మీకు ఆ బాధ తెలుస్తది. ఇంతవరకు దుప్పట్లు ఇయ్యరు. హ్మ్. పిల్లలకు బూట్లు ఇయ్యరు. కనీసం పండుకొని కాట్లు ఇయ్యరు. ఇప్పుడు ఆ రూమ్‌లు ఎట్లుంటాయంటే చీకటితోని అంధకారంతో నిండిపోయి నల్లులు, బల్లులు తిరిగే పరిస్థితి ఉంటది. కనీసం కింద పండుకుంటే ఏమొచ్చి కరుస్తాయో తెలవదు. మొన్న ఎలుక కొరికింది కీసర్లో. ఓ అమ్మాయిని ఒకటే ఎలుక ఒకటే అమ్మాయికి 3 సార్లు కరిచింది ఎలుక. హ్మ్. అంటే ఏమన్నా బుద్ధి ఉందా ఈళ్ళకు? అధికారులకు? చూసుకోవాలి కదా! ఒక అమ్మాయిని మొన్ననే కీసర్ల 13 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. హ్మ్. అమ్మాయి ప్రాణాపాయ స్థితి కోమాలకు పోయి 2 రోజుల తర్వాత బయటపడ్డది. అట్లాంటి సంఘటనలు ఇంకెన్నో కొక్కోలలుగా ఉన్నాయి. ఒకటి, 2 కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న గురుకులాలల్లా నిండా సమస్యలతో నిండి ఉన్నాయి ఇవి. ఒక్కటి కూడా సొంత భవనాలకు ఇంతవరకు సంవత్సరం కాలం గడిచిపోయింది. వీళ్ళు చెప్తలేరు. ఏదో ఫార్మాసిటీ అంటారు, లంగచర్ల ఇష్యూ తీసుకొస్తారు. మళ్ళీ ఇలా కట్టండి. నియోజకవర్గానికి 2 గురుకులాలు కట్టండి మీరు. మీరు చెప్తున్నారు కదా! ఇప్పుడు ఏమంటారు మళ్ళీ ఇంటీరియర్ గురుకులాలు కడతాం మేమని ఒక కొత్త దుకాణం తెరిచిర్రు. హ్మ్. అది ఎంత ప్రమాదం అంటే ఇప్పుడు నిజంగా నీకు అట్లా చేయాలంటే ఏ వెల్ఫేర్‌కి ఆ వెల్ఫేర్ ఉంది. ఇవన్నీ కలిపి ఒక దగ్గర కడతా అంటే నీకు అది ఒక కొత్త ఇష్యూని నువ్వు లేపినట్టే. అది ఎప్పుడు కట్టేది, ఎప్పుడు కట్టాలి, నువ్వు ఎప్పుడు తీసుకుపోయి పెట్టాలి ఆళ్ళందరిని. ఇప్పుడు ఉన్నాయన్నీ అయితే మంచిగా చేయాలిగా నువ్వు. ఇప్పుడు ఉన్నాయి గురుకులాలు నియోజకవర్గానికి ఒక గురుకులం ఉంది. ఆ నియోజకవర్గాలకు ఒక సొంత బిల్డింగ్ కట్టండి. వాళ్ళకు మంచి టీచర్స్‌ని అపాయింట్ చేయండి. ఇంకా నీ కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు. నువ్వు ఇన్నిసార్లు డీఎస్సీ చేసినా అని చెప్తున్నావు. ఏది మళ్ళీ టీచర్స్ ఏరి? ఒకటేసారి ఫుల్ ప్లేజర్‌గా ఎందుకు తెస్తలేవు? నాసి రకం ఫుడ్డు, కంప్యూటర్లు పనిచేయయి. హ్మ్. పిల్లలకు ఒక మంచి ల్యాబులు లేవు. కనీసం పడుకుందామంటే కాట్లు లేవు. ఇది గురుకులాల పరిస్థితి. అసలుకి గురుకులాలు బాగోడే పరిస్థితి ఉంటదనిపిస్తుందా? అంటే 1000% ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద గతంలో కూడా మేము చెప్పాము. ఎందుకంటే జోగురామన్న మంత్రిగా ఉన్నప్పుడు పాపం ఆయన ఇనిషియేట్ తీసుకొని చేసినందుకు ఈ గురుకులాలు వచ్చినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారితోని కొట్లాడి ఆయనను ఒప్పించి కేసీఆర్ గారితోని మాట్లాడి ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు తీసుకురావడం. ఎందుకంటే అంతకుముందు జనరల్ గురుకులాలే సర్వేలు అక్కడక్కడ కొన్నే ఉండేటివి. అవును. తర్వాత క్యాస్ట్ వైజ్‌గా తీసుకొచ్చిర్రు దీన్ని. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఘనత ఉంటది అందులో. కానీ బాగుపరచలేకపోయినందుకు ఆళ్ళు ఫెయిల్ అయ్యిర్రు. ఈళ్ళు కూడా ఫెయిల్ అయ్యిర్రు. ఇప్పుడైతే ఈళ్ళు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యిర్రు. విఫలమయ్యిర్రు ఈళ్ళు. హ్మ్. ఈళ్ళు అసలు దాని మీద దృష్టి కూడా పెడతలేరు. మేమేం చెప్పినామంటే ఒక కమిటీ చేసి కమిటీలో ఏం అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ యుగము సోషల్ మీడియా యుగం ఇది. ఏ పిల్లగాడు కూడా కంప్లెయింట్ రాసే అవసరం లేదు. ఇప్పుడు నాసిరకం వచ్చినప్పుడు ఎంబడే గుర్తించి ఒక పిల్లగాడు వాట్సాప్ పెడితే మీరు కనీసం పోయి దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా! మనం ఒక 4 గురుకులాలు గాంక మనం పోతే పిల్లల బాధలు వర్ణనాతీరం ఉంటాయి ఇగ. ఓ డ్రెస్సులు ఉండయి, వాళ్ళకో స్ట్రావెంజర్ ఉండడు, వాళ్ళకో వాచ్‌మెన్ ఉండరు. ఈ గురుకులాల పరిసరలే సంక్షేమ హాస్టల్ అంతే. హ్మ్. ముగ్గురే పనోళ్ళుంటారు సంక్షేమ హాస్టల్. ఇప్పుడు జూనియర్ కాలేజ్ హాస్టల్లల్లా 600, 700 మంది పిల్లలుంటారు. వానికి 3 పూటలు ఏడ వండుతారు. వాచ్‌మెన్ ఒకడుంటాడు. వాళ్ళ బట్టలు కూడా ఉతకాలే. ఓ వార్డెన్ ఉంటది. వార్డెన్‌కు 3, 4 ఇన్‌చార్జ్ ఇస్తారు. ఆ వార్డెన్ రానే రాదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కలిపోయింది. ఏదైతే మనం గతంలో అనుకునే వాళ్ళం కదా! తెలంగాణలో విద్యా ఇబ్బంది అవుతుంది. ఇంకా వెనకకు పోయింది ఇది. 2025లో మనం 1947కి పోయినట్టు పోతున్నాం. హ్మ్. ఒకవైపు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఉక్కు పిడికిలి ఈడ వచ్చింది. గతంలో మనం అన్నాం ఈ కార్పొరేట్ కాలేజీని కోదాడ దాటియాలి. ఇప్పుడు చైతన్య నారాయణ కాలేజీలు ఏందని చూస్తే గౌతమ్ గాని, చైతన్య గాని, రెజొనెన్స్ అనేక కాలేజీల పేర్లు పుట్టగొడుగులు మొలిచినాయి ఈడ కాలేజీలు. ఒక్కొక్క దాంట్లో 3,00,000, 4,00,000 ఫీజులు. పిల్లలు చస్తున్నా పర్మిషన్లు లేకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చైతన్య కాలేజీలో మన బాచిపల్లిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఇక్కడ దిల్సుఖ్‌నగర్‌లో ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఎంత ఘోరం అంటే లిఫ్ట్‌లో ఇరికి ఒక అబ్బాయి చచ్చిపోయిండు స్కూల్ పిల్లోడు. ఏదో ప్రిన్సిపల్ల మీద నామమాత్రం కేసులు పెట్టడం, మేనేజ్‌మెంట్‌ని మేనేజ్ చేయడం. హ్మ్. నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కాలేజీలు ఆంధ్రప్రదేశ్‌కెళ్ళి పారిపోయి తెలంగాణలో వచ్చినాయి. ఇంకా తెలంగాణలో విచ్చలవిడి కాలేజీలు. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అధికారులకు సూటిగా ఈహా టీవీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నా. మేము ఈ టీవీ ఛానల్ కెమెరా తీసుకొని వస్తాం. పర్మిషన్ లేని కాలేజీలో ఒక 1000 చూపిస్తాం. కనీసం మీరు ఒక్కదాన్నన్నా బంద్ చేసే శక్తి మీకుందా కాలేజీల శక్తి? ఎక్కడ పోయింది? ఇప్పుడు కమిటీ ఏసిర్రు కదా! విద్యా కమిటీ ఏసిర్రు కదా! ఏ ఫీజులు ఎక్కడ తీసుకుర్రు మీరు కమిటీ చర్యలు? అంటే వాని ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోవచ్చా? ఈరోజు ఎల్‌కేజీ పిల్లగాన్ని పేరెంట్స్ చదివించే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేదు. హ్మ్. అంటే విద్య ఎక్కడ పోతుంది ఇది? మన రాష్ట్రం వచ్చినాక మంచి విద్య ఇస్తన్నారు కదా! సరే విద్యా వ్యవస్థ ఎట్లుందో చెప్పిర్రు. మరి నిరుద్యోగులకైతే ఒక గుడ్ న్యూసే గదా!
ఏడా విదేశాల నుంచి పెట్టుబడులు రాబోతున్నాయి. దాదాపు 50,000 ఉద్యోగాలు తీసుకొస్తున్నాం. 1,78,00,000 పెట్టుబడులు ఇక్కడ తెలంగాణలో వస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించిండు. దాన్ని కూడా నమ్మరా మీరు? ప్రకటించడం అనేది పేపర్లకే పరిమితం అవుతుంది. హ్మ్. మస్తు ప్రకటించారు అట్లా. ఆడపడుచులు అయితే ఎంతో ఖుషి గవర్నమెంట్ రాగా 2,500 వస్తాయని ప్రకటించారు. ఏడు వచ్చినాయి ఒక్కరికన్నా? విద్యార్థులకు అందరూ 6 నెలల లోపల పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్మెంట్స్ వేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిరు. హ్మ్. ఒకరికన్నా ఇచ్చిర్రా ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లు? పిల్లలు కోర్సులు కంప్లీట్ అయిపోయి కావ్య గారు ఇప్పుడు మీరు ఒకసారి లైవ్ని పెట్టండి ఫోన్ ద్వారా. అసలు వాళ్ళ బాధ చూస్తే మీరు నిజంగా నిబ్బరపోతారు. హ్మ్. డిగ్రీలు అయిపోయినాయి, పీజీలు అయిపోయినాయి, బీఎడ్లు అయిపోయినాయి, ఎల్ఎల్బీలు అయిపోయినాయి. వాళ్ళకి ఫీజు రియంబర్మెంట్ సాక కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇస్తలేవు. వాళ్ళందరికీ కూడా దావోస్‌లో మొన్న రీసెంట్‌గా ముఖ్యమంత్రి వెళ్ళడం అండ్ అక్కడి నుంచి పెట్టుబడులు తెలంగాణకు తీసుకురావడం ఇవంతా కూడా గుడ్ న్యూసే కదా తేవడం నిరుద్యోగులకి. గుడ్ న్యూస్ అంటే మనం పేపర్ చదివే వాళ్ళకి గుడ్ న్యూస్. నిజంగా సమస్య ఎదుర్కోవడానికి చాలా గుడ్ న్యూస్. హ్మ్. సోషల్ మీడియాలో వాళ్ళ ద్వారా ప్రచారం చేసేటోళ్ళు చాలా గొప్పగా ప్రచారం చేస్తారు. వాళ్ళు ప్రచారం చేసిరు కదా, ప్రచారం చేసిన తర్వాత నెలకో 2 నెలలకో మళ్ళీ పెట్టండి. ఎక్కడ పోయినా మీ నిధులు అంటే అది ఎక్కడ కూడా కనిపించాయి. అనేక కంపెనీలు పెట్టుబడికి వస్తారు. వీళ్ళు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ కమిషన్కు భయపడి మళ్ళీ వెనకకు పోతారు. ఇది ప్రభుత్వంలో ఏమంటారు శరా మామూలే. ఇప్పుడు మీరు చెప్పిన హామీలు ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇచ్చినాయి, ఇంతవరకు మీరు అమలు చేయలేదు ఒకటి కూడా. కానీ ఒక్క హామీ ఏదో మీరు అమలు చేసిన హామీ ఏది చెప్పండి ఒకటి కంప్లీట్గా పూర్తి స్థాయిలో. పెట్టిండ్రు కదండి. ఫ్రీ బస్ అనేది ఇప్పుడు ఫ్రీ బస్సు అది ఒక హామీలో ఒక భాగం అది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని జిల్లాలలో ఒక జిల్లా ఉన్నట్టు అది ఒక హామీ. అది కూడా ఫ్రీ బస్సు ద్వారా ఏం రోజు మహిళలు ఒకటే తిరుగుతారు, ఏం పనేం లేక. ఏదో ఒకరికో ఇద్దరికో ఉపయోగపడుతుంది. అంతకుముందు గతంలో విద్యార్థులకు ఫ్రీ బస్ పాసే ఉండే, సీనియర్ సిటిజన్ ఫ్రీగా ఉండే. ఏదో కొద్దిపాటి ఉద్యోగస్తులకు కొద్దిగా మేలైంది. అది ఫ్రీ బస్ పాస్తో కాదు కదా. ఇప్పుడు ఒక ఆమె ఉద్యోగం చేస్తుంది, 50 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆమె కళ ఏముంటుంది? ఓ ఇల్లు కట్టుకోవాలి, లేదా నా పిల్లకి పెళ్లి చేయాలి, లేదా ఓ మంచి హాస్పిటల్ ఏమైనా అయితే ఇబ్బంది. ఈ ఆరోగ్యశ్రీ నిధులు ఇయ్యక ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉందా? ఇప్పుడు పోదాం కార్పొరేట్ హాస్పిటల్, ఒక పేదోనికన్నా మంచి వైద్యం దొరుకుతుందా? పోనీ ఫీజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్ వస్తుంది, ఒక్క విద్యార్థిని పోయి మంచి చదువుకోగలుగుతుందా? ఇప్పుడు నచ్చిన కాలేజీలో పోయి జాయిన్. ఒక అమ్మాయి 11,650 ర్యాంక్ వచ్చింది స్టేట్లో. 2 లక్షల పైచిలకు రాస్తే ఒక బీసీ అమ్మాయి యాదవ్ ర్యాంక్ వస్తే నారాయణమ్మ కాలేజీలో సీట్ వచ్చింది. 1,75,000 ఫీజు కట్టలేక పోయి ఒక పనికిమాలిన కాలేజీలో జాయిన్ అయింది. అంటే ఆమె స్ఫూర్తి ఎంత దెబ్బతిన్నట్టు, ఆమె ఎంత బాధపడ్డట్టు. అదే అని స్ఫూర్తి అని తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వచ్చిన మొన్ననే అయింది, అది మొన్ననే సంఘటన, ఇది రీసెంట్ సంఘటన. నువ్వు ఫ్రీ ఇవ్వాలి కదా అమ్మాయికి, పూర్తి ఫీజు ఇస్తున్నావు కదా. ఆ రోజు బీసీలకు కూడా 10,000 ర్యాంకు కట్ ఆఫ్ లేకుండా పూర్తి ఫీజులు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టినావు కామారెడ్డి డిక్లరేషన్. ఇప్పుడు నువ్వు పూర్తి ఫీజులు ఇస్తే ర్యాంక్ కట్ ఆఫ్ లేకుండా అమ్మాయి మంచి కాలేజీలో చదువుకుంటుండే కదా, రేపు పొద్దున గొప్ప స్థాయికి ఎదుగుతుండే కదా. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే చదువు వైద్యము పూర్తి స్థాయిలో పేదలకు అందినప్పుడే మన కుటుంబం ఎదుగుతుంది. కానీ కుటుంబం ఎదిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. నేను చీరలు ఇస్తా, నీకు ఫ్రీ బస్ పాస్ పెట్టినా, నీకు గ్యాస్ ఇస్తా, నువ్వు చేయాల్సింది. లక్షల కోట్ల కుంభకోణం చేసే కార్పొరేట్ కాలేజీలు నీ వైపే ఉంటారు. ఆ మెగా కంపెనీ లాంటి వాడు వచ్చి తెల్లారి సెక్రటరీలో నిన్నే కలుస్తాడు. లేదా పెద్దలకు ఎవడైతే ఈ రాష్ట్రాన్ని దోసుకుంటారో వానికే నువ్వు అపాయింట్మెంట్ ఇస్తావు. పేదలకు ఏడ అపాయింట్మెంట్ ఇచ్చినావు? విద్యార్థుల కష్టాలు ఏడ చూసినావు నువ్వు? లేదా పేద మహిళల కష్టాలు ఏడ చూసినావు? ఇంతవరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేదు. వాడిని బిడ్డ పెళ్ళికో ఏదో అప్పు చేసుకుంటాడు, ₹1,00,000 అప్పు చేసుకుంటాడు. వడ్డీలు కట్టనీకే నీ కళ్యాణ లక్ష్మి చెక్కులు పోతట్టున్నాయి కదా. సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టుకుని ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్లు అరాకొర తప్ప ఏడొచ్చినాయి? ఏ హాస్పిటల్లో పోతే ఆరోగ్యశ్రీ పని చేస్తుంది? రాజీవ్ గాంధీ బొమ్మలు పెట్టడం కాదు, ఏదో ఇందిరాగాంధీ బొమ్మలు పెడతాము మేము కాంగ్రెస్ వారసులం అంటారు కదా. రాహుల్ గాంధీ గారి మాట ఒక్కటైనా మీరు నెరవేర్చదా రాష్ట్రంలో? నెరవేర్చట్లేదు. ఏదో నెరవేర్చారు. రాహుల్ గాంధీ గారు సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. సోషల్ ఇంజనీరింగ్ అనే పదానికి అసలు అర్థం తెలుసా ఈ రాష్ట్రంలో పాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి? మేము అనుకున్నాం, మరే ముఖ్యమంత్రి గారు అనేక మార్లు నేను అనేది నేను బీసీనే, నేను ఎస్సీనే, నేను ఎస్టీనే అనేది. మా ఢిల్లీలో మేము అనేక మార్లు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మేము అనుకున్నాం, మరే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతే రాహుల్ గాంధీ గొప్ప మాట అన్నాడు పోయి. ఈ రిజర్వేషన్ల అంశం కూడా ఊకి ఇబ్బంది పడవు, 50% ఎత్తే 70% చేస్తాడు. సెంట్రల్ ప్రాబ్లం. స్టేట్లో అయితే మాకు ఏ బాధ ఉండదు అనుకున్నాం. ఏడ అమలైంది? కామారెడ్డిలో డిక్లరేషన్ అమలు కాలేదు, లేదా మాకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను, ఎమ్మెల్యే సీట్లు అమలు కాలేదు, ఉదయపూర్ డిక్లరేషన్ అమలు కాలేదు, పార్లమెంట్ డిక్లరేషన్ అమలు కాలేదు, ఇక నామినేటెడ్ పదవులు అమలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇది రెడ్డి రేవంత్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ కాంగ్రెస్ పార్టీ కాదు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోనే ఓట్లేసారు ప్రజలు. మరి బీసీలకు న్యాయం చేయాలి రాజకీయంగా, లేదంటే వాళ్ళకి అందే ఫలాలు వాళ్ళకి అందాలనే కదా బీసీ కులగణన సర్వే అనేది కూడా చేసిర్రు. బీసీ కులగణన సర్వే ఎంత కామెడీగా ఉందంటే, ఒక మంత్రి ఏమో 86% అంటాడు, ఇంకొక మంత్రి వచ్చి 76% అంటాడు, ఒక కలెక్టర్ గారు వచ్చేమో మేము 92% కంప్లీట్ చేసినామంటారు. అసలు మీరు సర్వే ఎంత అయింది,
మేము ఏమన్నాం, సర్వే చేసే రోజే దీనికి ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టండి, ఏ రోజుకి ఎంత సర్వే కంప్లీట్ అయిందో ప్రజలు పారదర్శకంగా చూసేటట్టు దీని మీద చేయండి అని చెప్పినాం, ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు చేయండి. ఇంతవరకు అది చెప్పలే. అనేక మందికి ఇంకా సర్వే కంప్లీట్ కాలేదు, అనేక సంచార జాతుల వారి సర్వేనే తీసుకోలేదు. ఒక ఇంట్లో 3 కుటుంబం ఉంటే కేవలం ఒక స్టిక్కర్ వేసినాం కాబట్టి ఒకటే ఫామ్ను రాసుకపోతామని అనేక మందిని వదిలేసిన సంఘటన హైదరాబాద్లో మాజీ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన వంగాల ఈశ్వరయ్య ఇంటికే రాలేదు ఇంతవరకు. అడగండి, ఎవరికైనా ఓపెన్గా చెప్తున్నా, మీకు కావాలంటే ఆయన నంబర్ కూడా ఇస్తా. సార్ మీ ఇంటికి కుల సర్వే కానీ వచ్చిరా అని అడగండి. ఆయన ఒక నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన వారి ఇంటికే సర్వేకి పోకపోతే నువ్వు సర్వే ఎటు పోయినట్టు? మా లెక్కలు ఏడే వెళ్తాయి? మాకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది? ఈ సర్వే అనేది కేవలం చాలామంది అనుకుంటున్నారు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్తో అంటిముట్టి లేదు. ఇది ఈ కుల సర్వే అనేది అనేక అంశాలు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఈ రాష్ట్రంలో బీసీల ఉనికికి సంబంధించింది. ఇది కేవలం స్థానిక సంస్థలతో సంబంధం లేదు. ఎందుకంటే మేము గతంలో హైకోర్టుకు పోయినప్పుడు కూడా వితౌట్ యువర్ డేటా మేము కోటా ప్రొవైడ్ చేయలేమండి, అసలు మీరు ఎంతమంది ఉందో 27% కూడా మీకు ఎట్లా ఇవ్వాలని ప్రశ్నించింది హైకోర్టు మమ్మల్ని. గతంలోనే మేము చెప్పాము కూడా, సమగ్ర కుటుంబ సర్వే ఇవ్వమంటే మా ప్రభుత్వం బయట పెట్టలేదు, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు అసలు ఎంత శాతం అయింది ఒక అఫీషియల్గా ఇవ్వాలిగా. బీహార్లో చేశారండి, బీహార్లో 117 సార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా లేదా జూమ్ ద్వారా పర్యవేక్షించిండు ఎట్లా జరుగుతుంది అనేది. మొత్తం రాష్ట్ర యంత్రాంగం అంతా దాని మీద డెడికేషన్గా చేసేది. ఇక్కడ డెడికేషన్కి ఎక్కడైనా చేసిరా? ఓడేమో ఫాములు తార్నాక చౌరస్తాలో పడేస్తాడు, ఇంకోడేమో ఫాములు తీసుకొచ్చి సికింద్రాబాద్లో పడేస్తాడు. ఎక్కడ అసలు దాని అథెంటిక్ ఎక్కడ వచ్చింది రిపోర్ట్? ఎక్కడ ఇంకా అసలు ఎంత కంప్లీట్ అయిందని ఎవరైనా చెప్తున్నా? జరిగిన సర్వే కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అని అంటారా? ఖచ్చితంగా 85 నుంచి 90% జరిగింది, 10% వదిలేసారు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కొంతమంది కాలేజ్ పిల్లలతో చేయించారు, లేదా కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్తో చేయించారు. 30 రూపాయలకు 50 రూపాయలకు ఫామ్ నింపేటట్టు కాంట్రాక్ట్ బేస్లో చేయించారు. అది కాదు సర్వే చేయాల్సింది. పూర్తి స్థాయిలో యంత్రాంగం డెడికేషన్తో చేయాలి. డెడికేషన్తో చేయలేదు. ఎన్నిసార్లు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు సర్వే దాంతో? అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడారు? కలెక్టర్ల గారితో ఎన్నిసార్లు మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు కాన్సెప్ట్తో చెప్పారు, కమిట్మెంట్తో చెప్పారు. మీరు ఏదో చేసినట్టు చేసిరు సర్వే. సో ఇది విక్రమ్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహ తెలంగాణ.